నెక్స్ట్ 5 ఇయర్స్‌కి మీ దగ్గర మనీ ఉన్నా లేకపోయినా సరే మీరు హ్యాపీగా ఉండడానికి నేను ఒక ట్రిక్ అయితే చెప్తా. ఫాలో అయితే అయిపోయిండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి సోషల్ మీడియా పూర్తిగా కట్ చేసి పడేయండి. ఓకే. ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళు అయిపోయారు. సోషల్ మీడియా పిచ్చోళ్ళు. పక్కోళ్ళ లైఫ్ ఫోకస్ చేసి మైండ్‌కి పక్కోళ్ళ లైఫే ఇంట్రెస్ట్ ఎళ్ళిపోయింది అందరికి. అది ఇండైరెక్ట్‌గా వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌తో వాళ్ళ లైఫ్ కంపేర్ చేసుకొని పూర్తిగా డిప్రెషన్ ఫీల్ అవుతారు. అది మాత్రం పక్కా. సో మీరు నెక్స్ట్ మనీ ఉన్నా సరే వేస్ట్ ఇక. ఎంత మనీ ఉన్నా మైండ్ అనేది హ్యాపీగా ఉండాలి. మైండ్ అనేది కరెక్ట్‌గా ఉంటే అంతా బావుంటది. ఇవి సోషల్ మీడియా పిచ్చోళ్ళు అయిపోయారు. సో దాన్ని కట్ చేసుకోండి. అట్‌లీస్ట్ 1, 2 అవర్స్ ఇంకా తగ్గించుకుంటే బెటర్. రియల్ లైఫ్‌లో ఉండండి. చాలా హ్యాపీగా ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ పక్కోళ్ళ లైఫ్‌తో పూర్తిగా కంపేర్ చేసుకోవడం మానేయండి ఏకంగా. ఓకే. మన లైఫ్, నా లైఫ్ నాది అంతే. నా లైఫ్‌లో ఏది జరిగినా అది నాకు ఆనందం అన్నట్టు ఫీల్ అవ్వండి. ఓకే. ఏది జరిగినా చిల్ అవుతూ హ్యాపీగా ఉండండి ఇక. నెక్స్ట్ చెప్తున్నా కదా! 5 ఇయర్స్‌కి అందరూ ఫోన్ పిచ్చోళ్ళు అయిపోతారు. అందరూ ఫోన్ అడిక్ట్స్. ఫోన్ లేకపోతే ఏమవుతారో తెలీదు. అలా మెంటల్‌గా పూర్తిగా అందరూ డిస్ట్రాయ్ అయిపోతారు. అది మాత్రం పక్కా 20, 30కి. చూసుకోండి. సో, ఇవి తగ్గించుకొని ఇప్పటి నుండే మీరు మెల్లమెల్లగా రెడ్యూస్ చేసుకొని అన్ని డిఫరెంట్ హ్యాబిట్స్ మీ లైఫ్‌లో యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. ఎంజాయ్ గైస్.